మక్తల్లో జరుగుతున్న జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వేదిక మీద ఉన్న పెద్దలు, మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ అన్న గారికి, మరి మక్తల్ శాసన సభ్యులు మా శ్రీహరి అంకుల్ గారికి, దీంతో పాటు మిగతా పెద్దలు అందరికీ, మరి మక్తల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు మక్తల్ నియోజకవర్గంకి వస్తే మళ్ళీ ఇంటికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. చిన్నప్పుడు వస్తుంటే మక్తల్కి, మళ్ళీ ఈరోజు అదే మక్తల్ నియోజకవర్గానికి నారాయణపేట్ శాసనసభ్యురాలిగా మీ అందరి ముందు ఇక్కడ నించున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే సోమవారం 13వ తారీఖున మా వంశన్న, మన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏం చేసిందని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా మహిళలందరూ కూడా ఈరోజు ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇప్పటికే అమల్లోకి వచ్చినాయి. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకే ఉచిత కరెంటు. ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనకి ఏవైతే రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపల మన రేవంత్ అన్న గారు చేస్తామన్నారో అదే రైతు రుణమాఫీ అనేది కూడా 15 ఆగస్టు లోపల జరగనుంది. ఇదే కాదు, మిగతా పథకాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అమల్లోకి వస్తున్నాయి. ఈరోజు మన నియోజకవర్గం ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగులు ఉన్నారు. 10 సంవత్సరాలు ఒకరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఇంకొకరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈరోజు మనకైతే ఒక్క ఉద్యోగం రాలేదు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మనకి ఇప్పటికే 30,000 ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. దీంతో పాటు తప్పకుండా రానున్న రోజులో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రజల పార్టీగా మీ అందరి ముందు ఉంటుంది. ప్రజల పక్షాన పార్టీగా మీ అందరి ముందు ఉంటుంది. మీ అందరినీ నేను ఇక్కడ ఈ వేదిక మీద నుంచి కోరేది ఒకటే, 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా వంశన్న నీ భారీ మెజారిటీతో గెలిపించాలి. మన వంశన్నని గెలిపించుకోవడం మనకు చాలా ముఖ్యం. ఇప్పటికే ప్రతి ఒక్కరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీద వేలు చూపిస్తున్నారు, మన ముఖ్యమంత్రి మీద వేలు చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీది. 10 సంవత్సరాల నుంచి ఒక లెక్క ఉండుంటే ఇప్పటి నుంచి మొదలయ్యేది ఇంకో లెక్క అనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రానున్న ఎన్నికల్లో మీరందరూ కూడా హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో వంశన్నని గెలిపించాలనేది కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. కానీ వీరు ఎరగని విధంగా ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించి, ఈ ప్రాంతంలో రైతులు పడుతున్న బాధలను గుర్తించి CO నంబర్ 69ని జియో నంబర్ 14గా తయారు చేసి మనందరికీ నీళ్ళిచ్చిన ప్రదాత మన యనుమల రేవంత్ అన్న మా అందరి మధ్యలో శాశ్వతంగా ఎప్పుడెప్పటికీ నిలిచిపోతాడన్న మాట గుర్తు చేస్తా ఉన్నా. అదే మాదిరిగా మనందరి ప్రియతమ నాయకుడు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఒక కార్యకర్తని గుర్తుపట్టే శక్తి కలిగిన వ్యక్తి, ఇప్పుడు మన ఖర్గే గారి ఆశీర్వాదాలతో, రేవంత్ అన్న ఆశీర్వాదాలతో, రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మనందరి నాయకుడు వంశన్న, మనందరికి కూడా సుపరిచితుడు. పోయినసారి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే ఆనాడెవడు ఈ బాధ్యతని పైకేసుకోకపోతే
తన భుజస్కంధాల మీద వేసుకొని ఆనాడు కాంగ్రెస్ కార్యకర్తలకు బలమై నిలిచిన వంశన్న గారికి, అదే మాదిరిగా వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి ఒక చిన్న విషయం తెలియజేస్తా. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీదలు, బడుగులు, బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలు, మా మైనార్టీ సోదరులందరి ఆశీర్వాదం చేసే పార్టీ, కడుపులో పెట్టుకునే పార్టీ. అందుకే ఆనాడు ఇందిరమ్మైనా గరీబీ హఠావ్ అనే పేరు మీద ముందుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి బీదల్ని, బడుగుల్ని రోటీ, కపడా, మకాన్ అని ప్రతి ఒక్క పేదోడి కోసం పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే పరంపర కొనసాగిస్తూ మనందరికీ శుభప్రదమైన, అవసరమైన, అనివార్యమైన 6 గ్యారంటీ స్కీమ్లు మా అందరికీ ఇచ్చి మన పేద జీవితాల్లో వెలుగు నింపిన రేవంత్ అన్న గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులు ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గంలో ముంపు గ్రామాలన్నింటినీ కూడా హక్కున చేర్చుకొని మునుపుడెప్పుడు లేని విధంగా గతంలో ఏ నాయకుడు పట్టించుకోలే. అది సంగమైనా, నేడుగమైనా, ఉజ్జల్లైనా, భూత్పూర్ అయినా, అనుగొండైనా, అంకెన్పల్లి అయినా, దాదన్పల్లి అయినా ఈ గ్రామాలన్నీ కూడా జీవో నంబర్ ఇచ్చి, జీవో ట్యాగ్ తగిలిచ్చి వాళ్ళ జీవితాల్ని దుర్భరం చేసినాయి గత పార్టీలు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చినటువంటి నాయకుడు, గత దశాబ్ద కాలంగా సమస్యగానే మిగిలిపోయినటువంటి సంగెంబండ సమస్యకి పరిష్కారం అందించినటువంటి ప్రజా నాయకుడు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, మీ అందరి అభిమాన గౌరవ శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారికి, చిట్టెం నర్సిరెడ్డి గారి, చిట్టెం వెంకటేశ్వర రెడ్డి గారి రాజకీయ వారసురాలు శాసనసభ్యురాలు చిట్టెం పర్ణికారెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు జితేందర్ రెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు బనజా తిరుపతయ్య గౌడ్ గారికి, సరితమ్మ గారికి, మక్తల్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ శాసనసభ్యురాలు సీతా దయాకర్ రెడ్డి గారికి, బాలకృష్ణారెడ్డి గారికి, నాగరాజ్ గౌడ్ గారికి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, రవికుమార్ యాదవ్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, తులసిరాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు జలంధర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మక్తల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి, నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి మీకందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మొదటగా ఈ వేదిక నుంచి గత నెల పై నుంచి ఈ లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని నిద్ర ఆహారాలు మాని ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నది వంశీచంద్ర రెడ్డి కాదు, మేమే పోటీ చేస్తున్నాం అన్నట్టుగా అత్యంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ఈ లోక్సభ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి, కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన నాయకులు, కార్యకర్తల శ్రమ వల్ల ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలిచి రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో చాటాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనే మాట తెలియజేస్తున్నా. ఇవాళ
మీరందరూ ఎన్నో ఎన్నికలు చూసుంటారు. కానీ గతంలో మనం చూసినటువంటి ఎన్నికలకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికకు చాలా తేడా ఉన్నది. ఈ ఎన్నిక కేవలం వంశీచంద్ర రెడ్డికి ఇంకొక అభ్యర్థికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. వంశీచంద్ర రెడ్డికి ఒక అభ్యర్థి, ఇద్దరు అభ్యర్థులకు మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. వంశీచంద్ర రెడ్డి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకొక పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక అస్సలు కానే కాదు. ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక. ఇవాళ పాలమూరు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఎన్నిక మే 13 నాడు జరగబోయేటువంటి ఎన్నిక. పాలమూరు ప్రజలందరూ కూడా, మరీ ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ నిర్ణయించుకోవాలి. పాలమూరుకు ఓటేద్దామా, పాలమూరుకు వెన్నుపోటు పొడిసే శక్తులకు ఓటేద్దామా? మక్తల్ ప్రజలు నిర్ణయించుకోవాలి. మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మక్తలు, మాగనూరు, కృష్ణ, ఉట్కూరు, నర్వా, ఆత్మకూరు, అమరచింత మండలాల ప్రజలందరి వారు నిర్ణయించుకోవాలి. మన ఆత్మ గౌరవమైనటువంటి రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచనీక ఓటేయాలా? మనము మనల్ని ఓడగొట్టనీకే, మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయనీకే ఏకమైనటువంటి బీఆర్ఎస్ బీజేపీకి ఓటేయాలన్నా ఈ ప్రాంత ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇవాళ గత 10 సంవత్సరాలు మనం చూసినాము. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కూడా మనల్ని పరాయి వాళ్ళ లెక్క చూసిండ్రు. స్వరాష్ట్రంలో ఉండి కూడా పరాయి రాష్ట్రంలో ఉన్నట్టుగా మన పట్ల వ్యవహరించిండ్రు. కానీ మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడుపుల కసి పెట్టుకొని పనిచేస్తున్నాడు. 10 ఏళ్ళు మమ్మల్ని బానిసల లెక్క చూసిండ్రు కదా, మా పాలమూరు పౌరుషమేందో చూపిస్తాం మీకని, మా మక్తల్ పౌరుషమేందో చూపిస్తామని మన మక్తల్ నియోజకవర్గానికి సాగునీరు తెచ్చిండు, మన సంగెంబండ సమస్యకి పరిష్కారం తెచ్చిండు. అంతేకాదు మన మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా మన మధ్యకి ఇవాళ రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, ఈ ఎన్నిక ద్వారా మనము మన పాలమూరుని గెలిపించుకుందాము, మన పాలమూరు ఆత్మ గౌరవాన్ని గెలిపించుకుందాము, మన పాలమూరు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి బలాన్ని ఢిల్లీలో పెంచుదాము. రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచడం ద్వారా సోనియమ్మ కొడుకు, మనకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుందామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, ప్రచారంలో భాగంగా నేను వీలైనంత వరకు ప్రతి గ్రామానికి వచ్చి, ప్రతి తలుపు తట్టి, ప్రతి ఒక్క ఓటరు దేవుడిని కలిసి నాకు ఓటేయమని విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేసినాను. కానీ సమయాభావం వల్ల మీ అందరినీ మీ గ్రామానికి వచ్చి, మీ ఇంటికి వచ్చి కలవలేకపోయినాను. నన్ను పెద్ద మనసుతోటి మీరందరూ కూడా అర్థం చేసుకొని, సమయాభావం వల్ల ప్రత్యక్షంగా మీ దగ్గరికి రాలేకపోయినానని నన్ను క్షమించి, నన్ను పెద్ద మనసుతో అర్థం చేసుకొని, నన్ను ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా కాకుండా మీ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, మీ కష్టాలను తీర్చే ఆలోచన చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తిగా, మీ అందరి బిడ్డలాగా నన్ను ఆదరించి మీ అందరికీ సేవ చేసే అవకాశం కలిగిస్తూ, మీ అమూల్యమైన ఓటు నా గుర్తు సోనియమ్మ గుర్తు, మల్లికార్జున్ ఖార్గే గారి గుర్తు, రాహుల్ గాంధీ గారి గుర్తు,
మన రేవంత్ రెడ్డి గారి గుర్తు, టీఆర్ ముదిరాజ్ గారి గుర్తు, పేద ప్రజల గుర్తు, ప్రతి ఒక్క దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల గుర్తు, రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మీ అందరి గుర్తైనటువంటి చెయ్యి గుర్తు పైన ఓటేసి మే 13 నాడు జరిగేటువంటి ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 2 పై ఉండేటువంటి చెయ్యి గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ, నన్ను గెలిపించడం ద్వారా మీకందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి సేవ చేసుకునే అవకాశము మీరందరూ నాకు కలిగియాలని రేవంత్ రెడ్డి గారి అండతో, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తూ మీకు సేవ చేస్తానని మీకందరికీ మాట ఇస్తూ, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే నాకు ఓటేస్తా అని మాటిచ్చే వాళ్ళందరూ ఒక్కసారి చెయ్యి లేపి చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మక్తల్ నియోజకవర్గ నాయకత్వం. జై కాంగ్రెస్. తప్పకుండా వంశన్న అత్యధిక మెజార్టీతో మీరు గెలుపొందుతారని కోరుతూ, ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నట్టుగా మహబూబ్ నగర్ పులిబిడ్డ పిసిసి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయి. జై కాంగ్రెస్. గట్టిగా నారాయణపేటలో మోడీ గారికి వినిపించాలి. జై కాంగ్రెస్. మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో వంశీచంద్రెడ్డి గారిని దించితే, వంశీచంద్రెడ్డి గారిని గెలిపించడానికి మక్తల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదిలి వచ్చి వంశీచంద్రెడ్డి గారిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చిన మీకందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, వేదిక మీదున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి మీ పాలమూరు బిడ్డగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తరువాత మొట్టమొదటిసారి మక్తల్ శాసనసభ నియోజకవర్గానికి సాదరంగా ఆహ్వానించి అఖండమైన స్వాగతం పలికి మీరందరూ నాకు అండగా నిలబడి ఆనాడు ఎట్లయితే మహబూబ్ నగర్ నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో
7కు 7 ఎమ్మెల్యేలను గెలిపించి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండ్రు. మళ్ళీ ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డిని గెలిపించడానికి విచ్చేసినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ, ఈ ప్రాంత రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు, మా ముదిరా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మీకందరికీ తెలుసు ఈ ఎన్నికలు ఎవరి మధ్యలో జరుగుతున్నాయో. ఈ ఎన్నికలను 70 సంవత్సరాల తర్వాత వెనుకబడిన, వలసలు పోతున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా, దాదాపుగా కృష్ణానది జలాలు 52% మొత్తానికి తెలంగాణలో కృష్ణానది జలాల ప్రవాహం 68% ఉంటే అందులో 52% మన జిల్లా నుంచి, మన ప్రాంతం నుంచే నీళ్లు వస్తాయి. కానీ 70 ఏండ్లైనా మన ప్రాజెక్టులు పూర్తి కాలే, మనకు నీళ్లు రాలే. కనీసం నీళ్లు తాగాలన్నా కళ్ళ ముందు నుంచి బిరబిర కృష్ణమ్మ తరలిపోతుంటే కన్నీళ్లు పెట్టుకొని చూసే పరిస్థితి ఈనాడు మన ప్రాంతానికి దాపురించింది. దీనికి కారణం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అని తెలంగాణ ఉద్యమంలో మనం నిందించినాం. నేను ఇవాళ ఈ పాలమూరు రైతాంగాన్ని, ఈ జిల్లా యువకులను ఆలోచన చేయమని అడుగుతున్నా. 10 సంవత్సరాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఎందుకు మన కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేయలే? మన జూరాల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచలే? అదేవిధంగా భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, సంగంబండ, మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని, నిధులు కేటాయించాలని చంద్రశేఖరరావు ఎందుకు ఆలోచన చేయలే? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ధన దాహానికి 1000 కోట్ల దోపిడీకి ఉపయోగించుకున్నాడు తప్ప ఎడారిగా ఉన్న మన పాలమూరుకు నీళ్లు ఇయ్యాలన్న ఆలోచన చేయలే. ఏది ఏమైనా మీరు కష్టపడి దేవుడి ఆశీర్వాదంతో మీ బిడ్డ, మీ ప్రాంతం వాడు 70 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు తేవాలని, సంగం బండలో ఉన్న బండను వలగొట్టి 10 గ్రామాలకు నీళ్లు ఇయ్యాలని, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 4000 కోట్లతో 1,30,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిచి కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్తుంటే మనకు మహబూబ్ నగర్ రాయచూర్ రోడ్డు కాంట్రాక్టర్ల చేతిలో చిక్కిపోయి పూర్తి కాకుండా ఉంటే మన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ ఎక్కడిదక్కడనే, ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటే మన ప్రాంతంలో రైలు పరిగెత్తాలని, మన పొలాలకు నీళ్లు పారాలని ఇవాళ మీ బిడ్డగా ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ఇంటోళ్ళే తయారైంది. ఢిల్లీ సుల్తాన్లకు బానిసలుగా మారి పొట్లో కత్తి పెట్టుకొని పాలమూరు బిడ్డను అంతమొందిస్తేనే వాళ్ళ రాజ్యం నడుస్తుంది, వాళ్ళ పబ్బం గడుస్తుంది అని ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళే తయారైంది. ఇవాళ ఈ మక్తల్ నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యకర్తల్ని, నాయకుల్ని నేను అడుగుతున్నా,
బంగ్లా రాజకీయానికి మీ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న మాట వాస్తవం కాదా? మీ మాజీ శాసన సభ్యుడు ఇవాళ బీఆర్ఎస్ ను మోసం చేసి బీజేపీకి ఓట్లు వేయమని చెప్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ అందుకే నమ్మించి మోసం చేసి బంగ్లా కుట్రల కుతంత్రాలతో ఈ మక్తల్ ప్రాంతంలో పూర్తి చేయాల్సిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు, మా జలంధర్ నాకు చిట్టిచ్చిండు. 32 గ్రామాలకు రోడ్లు లేవు, మేము వంశీచంద్ర రెడ్డిని గెలిపిస్తాము, 32 గ్రామాలకు మీరు రోడ్లు ఇయ్యాలి అని మా శ్రీహరి చెప్పిండు. మాకు డిగ్రీ కాలేజ్ లేదు, మా మున్సిపల్ కోర్టు లేదు. ఇవాళ మా అన్నయ్య మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండ్రు, మీరు ఈ సమస్యలు తీరవాలని నేను అడుగుతున్నా. మా మక్తల్ బిడ్డల్ని, మా మక్తల్ సోదరులని, మా అన్నదమ్ములని ఆనాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తే సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా తూర్పున ఒక పక్కన సూర్యుడు ఉదయిస్తుంటే కృష్ణానది బ్రిడ్జిని దాటుకొని కర్ణాటక నుంచి ఉదయించే సూర్యుడు లాగా రాహుల్ గాంధీ తెలంగాణలో కాలు మోపినప్పుడు ఆ ఎల్ల మీ నాయకుడు శ్రీహరి నాయకత్వంలో వేలాదిగా ఈ మక్తల్ బిడ్డలు వచ్చి రాహుల్ గాంధీకి స్వాగతం పలికి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ రాహుల్ గాంధీని ఆహ్వానిస్తూ మీ గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద మోసిండ్రు. నాకింకా కళ్ళల్లో కదులుతుంది. ఆ రోజు నాకు భయం ఉండే. పొద్దునే 7ంటికి రాహుల్ గాంధీ వస్తే ఆ పక్కన బోసరాజు గారు, రవిరాజు గారు పొద్దునే మీ బ్రిడ్జ్ మీదకి తెచ్చి మీకు అప్పచెప్తాం, ఆ పైన మీ ఇష్టం, మేము కర్ణాటకలో బ్రిడ్జ్ అవతల నుంచి అటే పోతాం అన్నారు. రాత్రంతా నాకు నిద్ర లేకుండే, మా శ్రీహరి నిద్ర పోనీయలే. ఎట్లా చేద్దాం, మన నాయకుడు వస్తే కనీసం ఒక 5000 మంది అన్న ఉండాలి కదా, రాత్రి నువ్వు ఫంక్షన్ హాల్ తీసుకొని అందరికి భోజనం పెట్టి ఇక్కడనే ఉంచాలి అని అన్నా. నువ్వేం ఫికర్ చేయకు, 5000 కాదు, మక్తల్ నుంచే 25,000 మంది వస్తాం, మొత్తం 50,000 మందితో దేశంలో ఏ రాష్ట్రంలో పలకని స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో మక్తల్ నియోజకవర్గంలో స్వాగతం పలుకుదామని శ్రీహరి చెప్పిండు. ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ ఆనాడు దాదాపుగా రాష్ట్రం నలుమూలల నుంచి మక్తల్ నియోజకవర్గం నుంచి 1,00,000 మంది ఉదయం 7ంటికే రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 3 రంగుల జెండా ఎగరబోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆనాడు మీరు నమ్మకం ధైర్యం ఇచ్చిండ్రు. అందుకే మిత్రులారా ఇయ్యాల నేను అడుగుతున్నా, ఢిల్లీ నుంచి మోడీ వచ్చిండు, పక్కనే నారాయణపేటలో ఉన్నాడు. మోడీ మన మీద దండయాత్ర చేసి ఉండొచ్చు, కానీ మన ఇంటి వాళ్ళే, మన ఇంటి దొంగలే ఇవాళ పొట్లో కత్తి పెట్టుకొని తిరుగుతూ 70 ఏళ్ల తర్వాత మన పాలమూరు బిడ్డకు అవకాశం వస్తే జెండాలకు ఎజెండాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఏకం కావాల్సిన సందర్భంలో ఎట్లయినా పడగొట్టాలి, కాంగ్రెస్ను ఓడగొట్టాలి అని టీకే అర్ణమ్మ ఢిల్లీ సుల్తాన్ల పంచన చేరింది. ఇవాళ కాంగ్రెస్ను ఓడగొట్టాలని చూస్తుంది. మిత్రులారా నేను అడుగుతున్నా, అర్ణమ్మ ఒక్కసారి నువ్వు ఎంపీ కాకపోతే తెలంగాణకు వచ్చే నష్టం లేదు, పాలమూరుకు వచ్చే కష్టం లేదు. కానీ ఇవాళ అనుకోని తప్పిదం ఈ పార్లమెంటు నుంచి జరిగితే ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడక్కడ ఆగిపోతాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు రాదు,
మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి కాదు. కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మనకు రైలు రాదు. సంగమండ అక్కడనే ఉంటది, కోయిల్ సాగర్ ఇక్కడనే ఉంటది. భీమా ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది. అందుకే ఇవాళ మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ జాతీయ స్థాయిలో మా మాదిగ సోదరుల యొక్క ఏబిసిడి వర్గీకరణ సమస్య ఉన్నది. సుప్రీంకోర్టులో పార్లమెంటులో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాదు, మా ముదిరాజు బిడ్డలు ఎంతో కాలం నుంచి బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చండి అని అడుగుతున్నారు. ఇవాళ ఆ సమస్యను పరిష్కరించాలి అంటే సుప్రీంకోర్టులో కొట్లాడాలి. మీ 32 గ్రామాలకు రోడ్లు కావాలన్నా, మీ మున్సిపల్ కోర్టు పూర్తి కావాలన్నా, మీ డిగ్రీ కాలేజ్ రావాలన్నా, మాదిగ ఉపకులాల ఏబిసిడి వర్గీకరణ జరగాలన్నా, ముదిరాజ్ సోదరులు ఏ కేటగిరీలోకి రావాలన్నా, మా వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేరాలన్నా పార్లమెంటులో మీకు కొట్లాడేవాడు కావాలి. మీ తరపున ప్రశ్నించే గొంతుగా ఉండాలి. మీకోసం కష్టపడి మీ బిడ్డగా పనిచేస్తోడు ఢిల్లీలో ఉండాలి. అందుకే ఇవాళ మీ బిడ్డగా, మీ సోదరుడిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. నాకు ఢిల్లీలో చేదోడుగా వాదోడుగా మీ సమస్యల పరిష్కారానికి పనిచేసే యువకుడుగా మిత్రుడు వంశీచంద్రెడ్డి ఢిల్లీలో ఉండాలి. ఇవాళ ఎంపీ పదవి కోసం కాదు, వంశీ ఢిల్లీలో DWC మెంబర్. అవసరం అనుకుంటే ఒక్క సంతకంతో రాజ్యసభకైనా పంపించే శక్తి ఇవాళ మీ బిడ్డగా నాకుంది. కానీ ఈ ప్రాంత ప్రజల చేత ఎన్నికై ఢిల్లీకి పోతే ఈ ప్రాంత సమస్యల మీద కొట్లాడతాడు, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరిస్తాడు, ఈ ప్రాంత సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తాడు. మీ తరపున మీ వాడుగా మీకోసం పనిచేస్తాడు. కానీ అదే అర్ణమ్మ 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ఉన్నాడు. 5 ఏళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు తేలే ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నది. మనకేమన్నా తెచ్చిందా? మనకేమన్నా ఇచ్చిందా? అర్ణమ్మ కాంట్రాక్టులు వాళ్ళే తెచ్చుకున్నారు, రాజకీయ పదవులు వాళ్ళే తెచ్చుకున్నారు. అర్ణమ్మ గెలిస్తే బంగ్లోలకు లాభం అవుతుంది. మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ఇసుక దందాలు చేస్తాడు, మీ మీద అక్రమ కేసులు పెడతాడు, మిమ్మల్ని జైలుకు పంపిస్తాడు. 10 ఏళ్ళు మిమ్మల్ని పిశాచిలాగా పట్టి పీడిస్తుంటే మొన్నటి ఎన్నికల్లో ఆ పిశాచాన్ని పట్టి సీసలేసి బంధించిండ్రు. మళ్ళీ అర్ణమ్మగిన ఒకవేళ ఎంపీగా గెగ్గుతే మీ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ మీ ఊర్ల మీద పడతాడు, కృష్ణా వాగుల్లో దుంకుతాడు, ఈ ఇసుక దోపిడీకి పాల్పడతాడు. ఇవాళ బంగ్లాలు వేరు వేరు కాదు, బీఆర్ఎస్ బీజేపీ జెండాలు మాత్రమే వేరు. పొద్దటి పూట అటుపక్క ఇటుపక్క ఉంటారు, చీకట్లయితే అంత ఒక్క దగ్గరనే కలుస్తారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అప్రమత్తంగా అమ్మని చెప్తున్నా, ఆలోచన చేయండి అని అడుగుతున్నా. ఇవాళ మీరు ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే మన సమస్యలు పరిష్కారం అవుడే కాదు. బీజేపీ వాళ్ళ కుట్ర ఒక్కటే, బీజేపీ ఆలోచన చేసేది ఒక్కటే, 400 సీట్లు రావాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఈడికొచ్చిన మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను అడుగుతున్నా, మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు. అందుకే ఇవాళ రిజర్వేషన్లు బీజేపీకి ఓటేస్తే రద్దు అయిపోతాయి. ఇవాళ బీజేపీ గెలిస్తే మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతాడు. దాంతో మన అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మన నగరం ప్రశాంతంగా ఉంది. మన నగరానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి, మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి.
మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ అదే బీజేపీని కోటేస్తే పొద్దున్న లేస్తే పంచాయతీలే, పొద్దున్న లేస్తే మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉంది. ఎవడైనా, ఏ పెట్టుబడిదారుడైనా, ఏ పరిశ్రమైనా ఉత్తరప్రదేశ్ పోయిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, నిర్మలా సీతారామన్ ఉన్నది, యోగి ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇంత ఉద్దండులుంటే ఉత్తరప్రదేశ్కు ఎందుకు పెట్టుబడులు పోతలేవు? ఎందుకయ్యా అంటే నిత్యం ఉత్తరప్రదేశ్లో బీజేపీలు పెట్టే పంచాయతీలు, అక్కడ వాళ్ళు చిమ్మే విషం ఆ రాష్ట్రం సర్వనాశనమైంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడా 30 నిమిషాలలో పోవచ్చు, అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళ చిత్తశుద్ధి మతం పంచాయతీలు పెడుతున్నారు కాబట్టి ఒక్క రూపాయి పోలే. కానీ అదే గుర్గాంలో లక్షల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఫార్మా పరిశ్రమలు వచ్చినాయి, మెట్రో రైలు వచ్చింది, కృష్ణానది జలాలు వచ్చినాయి, గోదావరి జలాలు వచ్చినాయి, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఇవాళ అందుకే ఈ రాష్ట్రంలో ఒకవేళ అప్పి తప్పి ఎవరైనా బీజేపీకి ఓటేస్తే ఈ రాష్ట్రం విధ్వంసం అవుతుంది. ఈ రాష్ట్రం పూర్తిగా 100 సంవత్సరాలు వెనక్కిపోతుంది. అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా. తెలంగాణ చదువుకున్న యువకుల్ని బయటికి రాండి, కదలండి. ఈ రోజు పెను ప్రమాదం పంచి ఉన్నది. మీకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తా అంటుంది, రాజ్యాంగాన్ని మారుస్తా అంటుంది, మత చిచ్చు పెడతా అంటుంది, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతా అంటుంది. మత చిచ్చు పెట్టినా, మనుషుల మధ్యలో పంచాయతీ పెట్టినా మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రావు. నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈనాడు అర్ణమ్మ తెలిసినామనే ఉండొచ్చు, అర్ణమ్మ నాయకురాలే అయ్యుండొచ్చు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, అర్ణమ్మని జడ్పీటీసీ చేసింది మన కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? కాదావునా? మనమే కదా జడ్పీటీసీ చేసింది, ఎమ్మెల్యేని చేసింది మనమే కదా, మంత్రిని చేసింది మనమే కదా. కాంగ్రెస్ ఆమెకు అన్నిచ్చింది, ఆమె మాత్రం ఇవాళ కాంగ్రెస్ను చంపుతా అని బయలుదేరింది, రేవంత్ రెడ్డిని ఓడగొడతా అంటుంది. ఏం పంచాయతీ అమ్మా ఆమెతో నాకు? రేవంత్ రెడ్డి పగబట్టిండు నా మీద అంటుంది. నేనెందుకు పగబట్టినమ్మా? అన్నిచ్చిన కాంగ్రెస్ను ఓడగొట్టాలని నువ్వు పగబట్టినవు. పామోలే నువ్వు కాటేయాలని చూస్తున్నావు మా కాంగ్రెస్ కార్యకర్తల్ని. ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, సిడబ్ల్యూసీ మెంబర్గా, జాతీయ కార్యదర్శిగా వంశీచంద్ర రెడ్డి 3 రంగుల జెండా మోసి యుక్త వయసును మొత్తాన్ని పార్టీకి దారపోసి పనిచేసిండు. ఇవాళ యువకుని వంశీచంద్ర రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత నాది కాదా? పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఇవాళ పార్లమెంటుకు పంపిస్తే కాంగ్రెస్ గౌరవం పెరుగుతుంది కదా. ఇదే కదా నా తాపత్రయము. బంగ్లా రాజకీయాలను, బంగ్లా చీకటి ఒప్పందాలను ఛేదించాలని ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ వేలాదిగా తరలి వచ్చిన మా మక్తల్ నియోజకవర్గ ప్రజలు నా విజ్ఞప్తి ఒక్కటే, మీ ముదిరాజులని ఏ గ్రూప్లో చేర్చాలన్నా, మాదిగల వర్గీకరణ జరగాలన్నా, మీ మున్సిపల్ కోర్టు రావాలన్నా, మీ డిగ్రీ కాలేజ్ పూర్తి కావాలన్నా, మీ 32 గ్రామాలకు రోడ్లు రావాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి కావాలన్నా, మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలన్నా, సంగంబండ ప్రాజెక్టు లాంటివి పూర్తి చెయ్యాలి అని అంటే వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలి. వంశీచంద్ర రెడ్డి గెలిచినప్పుడే మీ బిడ్డగా ఈ మహబూబ్నగర్లో, నాగర్ కర్నూలు మహబూబ్నగర్ గెలవకపోతే ఏమంటారా? రేవంత్ రెడ్డి సొంత ఊర్లోనే గెలవలే. పెద్దలు ఏమన్నారు? ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు.
నేనేం అడుగుతున్నా సోదరులారా మిమ్మల్ని, 70 ఏళ్ళు ఎవడెవడికో వేసినాం, వలస వచ్చిన కేసీఆర్కి వేసినాము, బీజేపీ వాళ్ళకి వేసినాము, ఎవడెవడికో ఓటు వేసినాం, ఇన్నిసార్లు మందికి వేసినాం. ఈసారి మనం వేసుకుందామని నేను అడుగుతున్నా. మన ఓటు మనం వేసుకుందాం, మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం, మన పాలమూరును మనం గెలిపించుకుందాం, మన పాలమూరును మనం అభివృద్ధి చేసుకుందాం. నేను వేరు మీరు వేరు కాదు, నేనే మీరు మీరే నేను, మీలో ఒకరిని, మీ బిడ్డను జడ్పీటీసీగా ఈ మొక్క నాటే 17 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఆనాడు జడ్పీటీసీగా గెలిపించింది మీరే, ఎమ్మెల్సీ గెలిపించింది మీరే, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది మీరే, ఈనాడు ముఖ్యమంత్రిని చేసింది మీరే. అందుకే ఇవాళ కూడా ఢిల్లీ నుంచి భుజం మీద గొడ్డలు పెట్టుకొని మీరు పెంచిన వృక్షాన్ని నరకాలని ఇవాళ ఢిల్లీ నుంచి నారాయణపేటకు వచ్చిండ్రు. నేను అడుగుతున్నా, వాళ్ళు ఆ నుంచి వచ్చి నరకాలనుకుంటే మీరు ఊరుకుంటారా మిత్రులారా? ఊరుకుంటారా? మన కళ్ళ ముందల, మన ఇంటి ముందల పెంచుకున్న మన వృక్షాన్ని, మనకు నీడనిచ్చే వృక్షాన్ని దారిన పోయేటోడు దాన ఎవడో పునాదులకు నరుకుతా అంటే మనం ఊరుకుంటామా? ఊరుకోడు ఉంటాడు, చీడ పురుగు ఊరిని ఖరాబ్ చేసేటోడు ఉంటాడు. అట్లనే అర్నమ్మ కూడా ఈ జిల్లాలో, పాలమూరు జిల్లా ఒక తులసివనం అయితే గంజాయి మొక్కలాగా అర్నమ్మలు ఎప్పుడు ఉంటారు. గంజాయి మొక్కల్ని ఏరేయాలి తప్ప మన జిల్లాను పాడు చేసుకోవద్దు. అందుకే మిత్రులారా, మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఈ ఎన్నికలు అయితేనే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల ఎన్నికలు ఉన్నాయి. ఇవాళ బూతుల వారిగా కష్టపడే కార్యకర్తల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళకు వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా మీకు అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని గెలిపించి ఎవరెవరైతే ఇవాళ బూతుల్లో మెజార్టీ తెస్తారో వాళ్లకు రేపు స్థానిక సంస్థలలో అవకాశం ఇచ్చే విధంగా శ్రీహరికి రోజు నేను ఆదేశాలు ఇస్తున్నా. కష్టపడ్డోళ్ళకే బూతుల్లో మెజార్టీ తెచ్చిన వాళ్ళకే, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకే అవకాశం ఉంటుంది. తెల్లంగిలు దొరుకుని నా చుట్టూతో తిరిగితే ఓట్లు లేకపోతే ఏమీ ఉండదు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, నేను నాయకుని కాదు, నేను కార్యకర్తను. పార్టీ జెండా మోసినోళ్ళే నాకు చుట్టాలు, నాకు బంధువులు. నా బలగం మీరే, నా బంధువులు మీరే, నా గెలుపు మీరే, నా పార్టీ మీరే, నా ముఖ్యమంత్రి కుర్చీ మీరే. మీకోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆఖరి రక్తపు బట్టు వరకు, చివరి శ్వాస వరకు నేను పనిచేస్తా. మిత్రులారా, మనల్ని మనం గెలిపించుకుందాం, మన పార్టీని ముందుకు నడిపించుకుందాం. మీ అందరికీ ఇంత సమయం ఉండి, ఇంత ఓపిక ఎండ ఉన్నా, అక్కడి నుంచి మోడీ వచ్చిండని పిలిచిన నారాయణపేట దిక్కు కన్ను కూడా చూడకుండా వేలాదిగా ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా మీడియా మిత్రులకు చెప్తున్నా, మోడీ గారు సభ తీయండి, మా వీడియో తీయండి, చూపించండి. తెలంగాణ సమాజానికి, ఈ దేశానికి చూపించండి మా మక్తల్ బిడ్డల పౌరుషం. మాట అంటే మాట ఇస్తే తల తెగి కింద పడిన మాట నిలబెట్టుకునే మా మక్తల్ పౌరుషాన్ని ఈ దేశానికి చూపించండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. వంశీచంద్ర రెడ్డికి 1,00,000 మెజారిటీ ఇవ్వాలి. సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ జై పైకెత్తాలి. జై కాంగ్రెస్. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? రెడీ. 1,00,000. జై కాంగ్రెస్. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న
రైతన్న పేద